శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పివి నరసింహారావు గారు కనుక కావాలంటే ఆ క్షణంలో ఇది జరగకుండా చేసేవాళ్ళు. కానీ ఆయనకు తెలుసు ఆ స్ట్రక్చర్ అక్కడ ఉన్నంత వరకు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఈ విధంగానే రాజకీయం చేస్తూ ఉంటారు, దేశంలో మత కలహాలు సృష్టిస్తుంటారు. ఆ స్ట్రక్చర్ పోతే ఈ చాలా వరకు మత కలహాలు పోతాయి అనేది అది నిజంగానే అది పోయిన తర్వాత మీరు మత కలహాలు చాలా తక్కువైనాయండి. గొప్ప ఆయన పివి నరసింహారావు గారు. సో రెండో వ్యక్తి మన ఈ రామ జన్మభూమి జరగడానికి కారణం పివి నరసింహారావు. మొదట రాజీవ్ గాంధీ, తర్వాత రెండు ఇది. ఓకే. ఆ తర్వాత వీళ్ళు 98లో అధికారంలోకి వచ్చారు కదా. నిజంగా వాళ్ళు హిందువులు అయితే మరి ఒక చట్టం చేసి అప్పుడే గుడి కట్టించవచ్చు కదా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. అప్పుడు మీరు సుష్మా స్వరాజ్ని ఈ మాట అడిగారు విలేకరులు. సుష్మా స్వరాజ్ ఏమందంటే యూ కాంట్ ఎన్కాష్ ద సేమ్ చెక్ ట్వైస్. అంటే ఒకే చెక్ని 2 సార్లు మీరు డబ్బులు డ్రా చేయలేరు కదా ఒకే చెక్ ద్వారా. సో రామ జన్మభూమి అయిపోయింది, మేము రాజకీయంగా పెరగాల్సింది పెరిగాము, ఇంకా మాకు దానివల్ల ఉపయోగం లేదు అని. ఇది మీరు నెట్లో సెర్చ్ చేస్తే కూడా దొరుకుతుంది. యూ కాంట్ ఎన్కాష్ ద సేమ్ చెక్ ట్వైస్. సుష్మా స్వరాజ్ వాళ్ళ నాయకురాలు. సో ఆ తర్వాత మీరు చూడండి, ఆ విషయాన్ని ఎప్పుడు కూడా వీళ్ళు ప్రస్తావించలేదు. అది జరిగిపోయిన తర్వాత ఆ తర్వాత ఈ 4 రాష్ట్ర ప్రభుత్వాలను పివి నరసింహారావు గారు అనే బర్తరఫ్ చేశారు. అదేందుకు. సో ఈ విధంగా చూస్తే ఇప్పుడు మీరు మన కొంతమంది అనొచ్చు వీళ్ళు వచ్చిన తర్వాత ఇది చేశారు కదా అని. ఇప్పుడు 2019లో ఆ కేసు అప్పటికే 134 ఏళ్ళు అయిందండి. ఓల్డెస్ట్ కేసు ఇన్ ద వరల్డ్ ఇది రామ జన్మభూమి. ప్రపంచ చరిత్రలోనే మీరు ఎక్కడ చూసినా కానీ ఇంత పాత కేసు ఎక్కడ లేదు. సో ఆనాటి జడ్జిలు చేశారు. అయితే వీళ్ళు సుప్రీంకోర్టు న్యాయం ఇచ్చింది కదా. సుప్రీంకోర్టు ఇచ్చిన దాని ప్రకారం ఇది హిందువులకు వచ్చింది అది. ఓకే. దానికంటే ముందు మీరు అలహాబాద్ హైకోర్టు కూడా హిందువుల ఫేవర్లోనే ఇచ్చింది. వీళ్ళు కొత్తగా ఇచ్చింది ఏం లేదు. దాని మీద ముస్లిం సైడ్ మళ్ళీ వీటికి వెళ్ళారు. అలహాబాద్ హైకోర్టు వచ్చింది ఎప్పుడు, అది 10-15 ఏళ్ల క్రితం అండి. అది హిందువుల ఫేవర్లో వచ్చింది జడ్జిమెంట్. వస్తే దాని మీద ఈ ముస్లింలు సున్నీ వక్ఫ్ బోర్డు వాళ్ళు అప్పీల్లోకి వెళ్ళారు. అంటే కొత్తగా వచ్చింది ఏం లేదు, ఓన్లీ అప్పీల్ని మనకి. ఇప్పుడు మీరు కింది కోర్టులో మీరు నెగ్గారండి, పై కోర్టుకు మీ ప్రత్యర్థి వెళ్తాడు, అక్కడ కూడా అది కొట్టేస్తారు. అంటే మీరు నెగ్గినట్టే కదా. రైట్. అంటే ఈ పై కోర్టుకి క్రెడిట్ ఇవ్వాలా? ఇవ్వడం లేదు, కింది కోర్టుకి ఇవ్వాలి. ఆల్రెడీ డిక్లేర్ చేసి అప్పుడు బీజేపీ లేదు కదా అధికారంలో, అప్పుడు కాంగ్రెస్ ఉంది అధికారంలో. రైట్. ఒకటి. రెండు, మీరు కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని మీరు ఎలా తీసుకుంటారు, మీరు చేసినట్టు ఎలా తీసుకుంటారు? అలా అయితే కోర్టు ఇచ్చిన ప్రతి నిర్ణయానికి బాధ్యులు మీరే కావాలి కదా. ఈ ఒక్క కేసులోనే ఎందుకు? ఒకవేళ నిజంగా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి సుప్రీంకోర్టు ఏది హిందువులకి సపక్షంగా మీకు తీర్పు ఇచ్చింది అని అంటే, మరి సుప్రీంకోర్టు ఇచ్చే ప్రతి తీర్పుకు కూడా మీరే బాధ్యతలు. అది హిందూ వ్యతిరేకంగా ఉన్నదైనా కానీ, హిందూ సపోర్ట్గా ఉన్నదైనా కానీ దానికి ఒప్పుకుంటారా? అంటే దీని అర్థం ఏంటి? మీరు ఒకటి జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ని మీరు ప్రశ్నిస్తున్నారు, అది తప్పు. రెండవది, మీరు ఇంతకుముందు జరిగిన హిందూ వ్యతిరేక తీర్పులన్నిటి కారణాలు మీరేగా. ఉదాహరణకి శబరిమల మీరు వినుంటారు జడ్జిమెంట్. అట్లాగే ఇది ఇక్కడ శని మందిర జడ్జిమెంట్ ఉంది. ఆ విధంగా ఎన్నో తీర్పులు ఉన్నాయి హిందూ వ్యతిరేకంగా. అవన్నిటి మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ బాధ్యులేగా. మీరు దీన్ని తీసుకున్న దాన్ని కూడా తీసుకోవాలి కదా. ఇది సరే, తీర్పు అయిపోయింది సుప్రీంకోర్టు. సో కాబట్టి మనకి ఈనాడు ఈ దేవాలయం రావడానికి కారణం ముగ్గురు. ఒకళ్ళు రాజీవ్ గాంధీ, 2 పివి నరసింహారావు, 3 సుప్రీంకోర్టు, న్యాయ వ్యవస్థ. ఓకే. అలహాబాద్ హైకోర్టు ఇది. ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు ఇమీడియట్గా జడ్జిమెంట్ రాగానే అయితే ఇక్కడ నాకు ఒక్కటి సార్ అడ్డొస్తున్నాను కదా. అంటే ఇప్పుడు ఏదైతే ఆ జడ్జిమెంట్ వరకు వీళ్ళు పోరాడింది అసలు ఏమీ లేదండి. అందులో అబ్సల్యూట్ వాళ్ళ పార్టీయే కాదు, వాళ్ళ జడ్జి కాదు, వాళ్ళు ఎవరు కాదండి. దానికి ఎవరు పోరాడాడంటే శంకరాచార్యుల వారు, జ్యోతిర్మఠ శంకరాచార్యుల వారు పోరాడారు. ఇప్పుడున్న అది శంకరాచార్యుల వారు వాళ్ళు పిఎన్ మిశ్రా అని ఒక అడ్వకేట్ ఉన్నారండి, ప్రాణనాథ్ మిశ్రా. ఆయన మెయిన్ ఆయన పేరుని ఎక్కడ రానివ్వరు. ఆ శంకరాచార్యుల వారు, మన జ్యోతిర్మఠ శంకరాచార్యుల వారి పేరుని ఎక్కడ రానివ్వరు. అసలు వీళ్ళు పార్టీయే కాదు.
బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీ కాదు. పోనీ రెండోది వీళ్ళు ఏమైనా సహాయం చేశారంటే అది లేదు. ఓకే. ఇవన్నీ మనం పేపర్లు చూస్తే తెలుస్తాయండి. మీరు అంతేందుకు మీరు జడ్జిమెంట్ కాపీ చూడండి, చదవండి. మనం వాళ్ళు చెప్పే ఈ అబద్ధాలు మాటలు వినడం ఎందుకు? మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చదవండి, అక్కడ ఏదన్నా ప్రస్తావన ఉంటుందని. వీళ్ళ ప్రస్తావన ఎక్కడా ఉండదు. ఇప్పుడు పక్కింట్లో ఏదో అంటారు చూసారా, ఎవడికో కొడుకు పుడితే నా కొడుకు అనుకున్నట్టు ఉంటుంది అన్నట్టు వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. సో అది తర్వాత జడ్జిమెంట్ వచ్చింది, తీర్పు వచ్చింది. వీళ్ళు ఏం చేశారు, ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసిందండి. ఇప్పుడు అక్కడ ఉన్న ట్రస్ట్ అది హిందూ ట్రస్ట్ కాదు, అది కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఆ తర్వాత వస్తున్నా అది ఏర్పాటు చేసి ఈ విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, బీజేపీ వీళ్ళందరూ దేశం అంతా హిందువుల మీద మళ్ళీ పన్నులాగా వేసి వేల కోట్ల రూపాయలు వాళ్ళు పోగు చేశారండి. అధికారికంగానే 3,200 కోట్లు. నాకు తెలిసిన కనీసం 3 పారిశ్రామికవేత్తలు నాకు చెప్పారు. వీళ్ళు పోగానే ₹1 కోటి చెక్ రాశారు. ఓకే. వాళ్ళు ₹1 కోటి చెక్ ఎందుకు రాస్తాం, 5 లక్షలు రాయి, 95 లక్షలు మాకు క్యాష్ ఇవ్వన్నారు. సో ఇట్లా వాళ్ళు 5%, 10% కంటే తీసుకొని మిగిలిందంతా ఇదేనండి. ఎంత దోచుకున్నారు అసలు మీరు చూడండి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు ఒకప్పుడు సెకండ్ క్లాస్ ట్రైన్లో రిజర్వేషన్ లేకుండా జనరల్ బోగిలో తిరిగే వాళ్ళందరూ ఈరోజు ఫ్లైట్లో బిజినెస్ క్లాస్లో తిరుగుతారు. ఓకే. మీరు చూడండి దాని మరి మీరు జస్ట్ 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేది, ఈనాడు ఎట్లా ఉందో. ఒక్కోటి దగ్గర మీరు మర్క్ లేకపోతే ఇలాంటి బెంజ్ ఇలాంటి కార్లు తప్పిస్తే ఎక్కడ ఉండండి, 5 స్టార్ హోటల్లో ఉంటారు. ఇంతకుముందు అడుక్కునేటట్టు ఉండేది వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇదంతా? సో ఈ రామ జన్మభూమి దీని పేరు మీద వేల కోట్ల రూపాయలు వాళ్ళు ప్రజల నుంచి దీన్ని మొత్తం స్వాహా చేశారు.